నేను ఒక విశ్వాసిగా బెల్లంపల్లిలో వివాహం అయిపోయిన తర్వాత ఒక విశ్వాసిగా ఒక మందిరానికి వెళ్తూ ఉండేవాడు నేను, మమ్మీ దైవ సేవకురాలు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని. బెల్లంపల్లిలో ఒక ట్రావెల్ స్టార్ట్ చేసినాను. జీప్ తీసుకొని, ఆటో తీసుకొని, ఈ విధంగా బెల్లంపల్లిలో ఒక ట్రావెల్ స్టార్ట్ చేసిన. దేవుడు ఏమన్నాడంటే, నానా నువ్వు బిజినెస్ కాదు కానీ నువ్వు నా సేవనే చేయాలి అంటే, నేను యేసయ్యతో అన్న, ప్రభా నీకు తెలియదు ప్రభా, నేను బిజినెస్ చేసుకుంటూ సేవ చేస్తా ప్రభా అంటే ఎంత బ్రతిమిలాడినాడో యేసయ్య నన్ను. కానీ దేవుని యొక్క మాటలు పక్కకు పెట్టేసేసి ఆ మోటార్ ఫీల్డ్లో దిగిన నేను. ఎప్పుడైతే మోటార్ ఫీల్డ్లో దిగినానో భయంకరమైన అప్పుళ్లలో కూరుకుపోయినా. ఇంచుమించు 26 సంవత్సరాలు అప్పుడు మా అప్పు ఎంతంటే 4,50,000 అప్పు. అప్పులలో భయంకరంగా కూరుకుపోయి ఆ అప్పులు తీర్చుకోవటానికి కొన్ని రోజులు ఆటో డ్రైవింగ్ చేసిన, కొన్ని రోజులు జీప్ క్లీనర్గా పనిచేసిన. ఏదో సాధించాలని. కానీ చివరికి ఒకటే రోజు ఆ వెహికల్స్ అన్నీ కూడా యాక్సిడెంట్ అయిపోయినాయి. నాకు యాక్సిడెంట్ అయింది. జీప్ ఒక బాబుకి యాక్సిడెంట్ చేయటంతోనే బాబు చనిపోయినాడు. జీప్ పోలీస్ స్టేషన్లో ఉన్నది, డ్రైవర్ పరార్లో ఉన్నాడు. ఒక క్రొత్త ఆటో లోన్ తీసి పంపించిన ఆటో డ్రైవర్ తీసుకొని వెళ్ళి పెద్దల లొందలో పడేసినాడు. ప్రొద్దున జీప్ ఫైనాన్స్ కడదామని ఒక దగ్గరికి వెళ్ళి వస్తున్నప్పుడు నాకు లారీ యాక్సిడెంట్ అయింది. నా కాలు మీద నుంచి లారీ టైర్ ఎక్కింది, కాలు పగిలిపోయింది. ఇటు చూస్తేనేమో 4.5 లక్షల అప్పు, జీప్ ఏమో పోలీస్ స్టేషన్లో ఉంది, ఆటో ఏమో యాక్సిడెంట్ అయింది, నా స్థితి ఏమో కాలు ఇరిగిపోయింది. అప్పులలో వచ్చి ప్రొద్దున తలుపులు తడుతున్నారు. ఆ సమయంలో ఒక తీర్మానంకి వచ్చినాం, యేసయ్య మేము బ్రతకం, యేసయ్య మేము చనిపోతాం, యేసయ్య ఈ అప్పులు కట్టలేమయ్యా. ఎవ్వరు మా ఇంటికి రానిచ్చేవారు కాదు మమ్మల్ని. అందరు తలుపులు వేసుకునేవారు. ప్రొద్దున మాకు అప్పులు ఇచ్చిన వారు భయంకరంగా బూతులు తిట్టి వెళ్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని ఒక లెటర్ రాసి, యేసయ్య మేము చనిపోతున్నాం, సూసైడ్ చేసుకుంటున్నాం, మీ చిత్తం ఉంటే పరలోకంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య అని ఒక లెటర్ రాసి, మా ఆత్మహత్యకి ఎవరు బాధ్యులు కాదు, మేమే దానికి బాధ్యులమని లెటర్ రాసి ఇక ప్రార్థన చేసుకుంటూ ఉంటే మా బెడ్రూమ్లో ఒక స్వరం వినబడుతున్నది, మీరు కానీ రాత్రి మీ చేతులు నాకు ఇస్తే మిమ్మల్ని దేశం యొక్క ఉన్నత స్థాయిలో, హల్లెలూయా, దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి, యెరూషలేమా యెరూషలేమా కోడి తన రెక్కల క్రింద కాపాడినట్లు ఎన్నో మార్లు నేను నిన్ను కాపాడాలనుకున్నా, నువ్వు నా రెక్కల క్రిందకి నువ్వు రాకున్నా ఈరోజు నీ ఇల్లు పాడుదిబ్బగా మారిపోయింది, యెరూషలేమా అని ఒక స్వరం వినబడుతున్నదండి నా బెడ్రూమ్లో. అప్పుడు ఏడ్చుకుంటూ చేతులు పైకెత్తి, యేసయ్యా బ్రతుకుతే మీకోసం బ్రతుకుతాం, చనిపోతే మీకోసమే చనిపోతాం. సాతాను ఒక విశ్వాసిగా ఉన్నప్పటికీ ఒక దురాశ అనేది నా జీవితంలో ప్రవేశపెట్టింది. ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కన్నది. పాపము పరిపక్వమైపోయి ఇక గ్రాడ్యువల్గా మమ్మల్ని మరణానికి అప్పగించే సమయంలో నేను నమ్ముకున్న నమ్మదగిన దేవుడు నన్ను లేవనెత్తినాడు. ఈరోజు ఒకవేళ గర్భఫలం లేని స్థితిలో ఈ ప్రాంగణంలో ఉన్నావా సహోదరి, ఉద్యోగం లేని స్థితిలో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి ఉన్నావా, టీవీ ప్రోగ్రాం చూస్తున్నావా, ఇంకా నీకు వివాహం కాని స్థితిలో అనిత అనే సహోదరి టీవీ ప్రోగ్రాం చూస్తున్నది. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు అనిత, నీకు మ్యారేజ్ ఇంకా కావటం లేదు బిడ్డ, కానీ అతి త్వరలో ఒక మంచి సంబంధం నీ దగ్గరికి రాబోతున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఈ ఆడిటోరియంలో కూడా యవనస్త్రాలు వివాహం కావటం లేదు బిడ్డ. నీకు త్వరగా లేచి నిలబడు. వండర్ఫుల్. చేయి పైకెత్తు నాన్న, చేయి పైకెత్తు బిడ్డ. అక్టోబర్ లోపల ఒక మంచి సంబంధం రాబోతున్నది బిడ్డ. నీకు పట్టుకోండి వెనకాల. టచ్ టచ్ టచ్. ఇక్కడ ఒక యవన సహోదరి, నీకు ఉద్యోగం లేదు బిడ్డ. నువ్వు మంచి చదువులు చదువుకున్నావు, భయంకరంగా ప్రయాసపడుతున్నావు, కష్టపడుతున్నావు, ఉద్యోగం లేదు, మెంటల్ ప్రెషర్స్తో ఈ యొక్క ప్లేస్లోకి వచ్చి కూర్చున్నావు. వండర్ఫుల్ బిడ్డ. రేనేషాలో ఆమా, నీతో చదువుకున్న వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు దొరికినాయి. నేనేం తప్పు చేసిన ప్రభువా, ఎందుకు ప్రభువా ఈ పోరాటం అని ఏడుస్తున్నావు బిడ్డ నువ్వు. కానీ నువ్వు ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నావో ఆయన నమ్మదగిన దేవుడు బిడ్డ. నీకు ఒక మంచి జాబ్ ఇవ్వటానికి జాబ్స్ అన్ని నీకోసం ఫిల్టర్ చేస్తున్నాడు ఆయన. చాలా త్వరలో ఇదే స్టేజ్ మీద నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు. పట్టుకో. టచ్ టచ్. హిసావామెల్వా ఇజ్యూరియం మెహవాలకి అంజహవాన్. 8 years అవుతున్నది ఒక సహోదరి, గర్భఫలం లేదు. కమాన్ క్యాటాప్. పట్టుకోండి వెనకాల, చేతుల పైకెత్తా, కళ్ళు మూసుకో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. టచ్ టచ్ టచ్. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, తమ్ముడు చెల్లి, దయచేసి తొందరపడకు నాన్న. ఏదో సాధించాలి, ఏదో జరిగిపోవాలి అని పరిగెత్తకు బిడ్డ. కానీ ఓపికతో కనిపెట్టుకోనండి. నీ దగ్గరికి వస్తున్న ఆశీర్వాదాలు అది దేవుడి నుంచి వస్తున్నాయా, బబులోను నుంచి వస్తున్నాయా, ఒకసారి స్వపరీక్ష చేసుకో. జాగ్రత్తగా స్టెప్ తీసుకో. నీ నిర్ణయమును బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదే. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దురాశ ఎంటర్ అవుతుందో పాపం ఎంటర్ అవుతుంది, పాపం ఎంటర్ అవుతుందో మరణం అనేది ఎంటర్ అవుతుంది. అంతే. ఇక మరణం అనేది ఎంటర్ అయిందంటే సాతాను నిన్ను సర్వనాశనం చేసేస్తుంది. ప్రియ సహోదరి, అందుకని లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ కుమారుడు ఎవరంటే ప్రాడిగల్ సన్. తండ్రి నుంచి ఆస్తి తీసుకొని వెళ్ళిపోయిన కుమారుడు. ఆయా దేశాలలోకి వెళ్ళి నష్టపోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చినాడు. కానీ తండ్రి ఏమంటున్నాడంటే, నా కుమారుడట చనిపోయి మరలా బ్రతికినాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జీవితంలో కూడా ఈరోజు దురాశ గర్భమును ధరించి ఒకవేళ చనిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. స్పిరిచువల్లీ డెడ్, ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు ఇంచుమించు అందరు చేతులు పైకెత్తండి రాత్రి. అందరూ. ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, నువ్వు ఆత్మ సంబంధంగా చనిపోయినావు. ఈరోజు ఈ వాక్యం వింటూ నీ జీవితాన్ని మార్చుకోబోతుండగా దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే చదవండి 24వ వచనం, 20వ వచనం చదవండి. 15, 20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఈరోజు అందరూ కూడా ఒక తీర్మానంలోకి వద్దాం. ఈరోజు నిజంగా యేసయ్య మీద ఉన్న ప్రేమ చాలా మందికి లేదు. ఎందుకు లేదంటే, దేనికోసమో మార్గాలని నీవు సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి దూరమైన వ్యక్తిగా ఉన్నావు. దురాశ గర్భమును నీ అంతరంగంలో ధరింపచేసి ప్రార్థనకి నిన్ను దూరం చేసింది, దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసింది, సహవాసానికి దూరం చేసింది. దేవుని మీద ఉన్న ప్రేమ నీలో చనిపోయింది. ఆమెన్. కుమారుడు, తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద ఉన్న ప్రేమను విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయినాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తున్నాడు చెప్పాలి? ఈ రాత్రి ఎంతమందికి బుద్ధి రావాలా? పక్కన వారితో చెప్పండి, నీకు బుద్ధి రావాలని చెప్పండి. బుద్ధి వచ్చిందంటే మనం బ్రతికినట్లే. గట్టిగా చెప్పట్లు కొడదాం. బుద్ధి రాకపోతే చచ్చినట్లే. ఈరోజు బుద్ధి రావాలా వద్దా? బుద్ధి రావాలన్న వారు కూడా చేయి పైకెత్తండి. బుద్ధి రావాలంటే ఈ కుమారుడు ఏం చేసినాడంటే, ఎక్కడికి వెళ్ళిండు చెప్పాలా? బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చున్న కుమారుడు ఎక్కడికి వెళ్ళిందంటే తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. తండ్రి ఏమో ఆశతో చూస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. రెండో మాట చెప్తున్నా, కుమారుడు రాగానే తండ్రి ఏం చేసినాడంటే సెకండ్ తీసుకున్నాడా? ఏం చేసిండు చెప్పాలి? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. తండ్రి కుమారుణ్ణి కలిసే అంతవరకు, కుమారుడు తండ్రిని కలిసే అంతవరకు ఒక అనుభవం ఉన్నది కుమారుడికి. ఆమెన్. తండ్రి ఒకవేళ సెకండ్ తీసుకుంటే ఒక విధంగా ఉండేది, కానీ తండ్రి ఏం చేసినాడంటే ముద్దు పెట్టినాడు. ఈ ముద్దు దేనికి సాదృశ్యం అంటే, నా తండ్రి నన్ను క్షమించినాడని కన్ఫర్మ్ అయిపోయింది. గట్టిగా చెప్పట్లు కొడదాం. గట్టిగా చెప్పట్లు కొడదాం. తండ్రి ఒకవేళ ముద్దు పెట్టకపోతే కుమారునికి లోపట ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది, కానీ తండ్రి ఏం చేసినాడు? గట్టిగా చెప్పాలి, ముద్దు పెట్టినాడు. ఈరోజు యేసయ్య మిమ్మల్ని కలవాలా? యేసయ్య నన్ను కలవాలి అన్నవారు ఎంతమంది ఉన్నారు? చేయి పైకెత్తండి. వా లేదు, యేసయ్య నన్ను ముద్దు పెట్టుకోవాలని ఎంతమందికి ఉన్నారు? కలిస్తే లాభం లేదు. ఈరోజు మెసేజ్ ద్వారా హల్లెలూయా. కలిస్తే లాభం లేదు. తండ్రి కలిసిండా చెప్పాలి? తండ్రి కలిస్తే లాభం ఉండేది కాదు, కానీ తండ్రి కలిసి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్య మనల్ని కలవటం కాదు, కానీ యేసయ్య మనల్ని హత్తుకొని ముద్దు పెట్టుకోవాలా? గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు ఈరోజు కన్ఫర్మ్ అయిపోతుంది మన బలహీనతలు క్షమించబడ్డాయి. ఆమెన్. మేము అప్పులలో కూరుకుపోయి ఉన్నప్పుడు యేసయ్య మమ్మల్ని కలవలే, మమ్మల్ని కలిసి అని ముద్దు పెట్టినాడు. ఆమెన్. ఈరోజు యేసయ్య ముద్దు ఎంతమందికి కావాలా? యా, హల్లెలూయా. యేసయ్య కానీ ఈరోజు నిన్ను ముద్దు పెట్టుకుంటే మీ జీవితంలో ఉన్న బరువంతా తొలగిపోతుంది. ఈరోజు భారమంతా తొలగిపోతుంది. ఈరోజు దాకా ఆయా రీతిలుగా ఆయా మార్గాలు ఎన్నుకొని పరిగెత్తి 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 అలసిపోయినావేమో. హల్లెలూయా. కొంతమంది వివాహాల విషయంలో భయంకరమైన పొరపాట్లు చేస్తారు. ఎక్కడది? మ్యారేజ్ బ్యూరోలోకి పోవాలా? ఆ యవనస్తుడు అంటండి ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఎక్కడ చెప్పాలా? ఆస్ట్రేలియా అల్లుడండి బాబు, అమెరికా అల్లుడండి. అమెరికాలో పెట్రోల్ బంక్ చేస్తున్నాడు, వాల్ పోస్టర్స్ వేస్తున్నాడు తెలియదు, కానీ ఏ అల్లుడు చెప్పాలా? అమెరికా అల్లుడండి. ఈమెనేమో MBA, MCA, MSc అవి ఇవి అన్నీ కంప్లీట్ చేసుకుంటుంది ఈమె. ఇక ఈ ఇండియాలో ఉన్న అల్లుళ్ళు మనోళ్ళకి పనికిరాదు. ఆమెన్.
హైదరాబాద్లో ఉన్న అల్లుళ్ళు అవసరంలే, వీళ్ళకి ఏ అల్లుడు కావాలా? ఇక మొత్తానికి ఏదో రకంగా పెళ్లి చేస్తారండి. 6 నెలల తర్వాత మరలా అమెరికా నుంచి ఇండియా ఫ్లైట్ ఎక్కుతుంది ఆమె. హల్లెలూయా. ఏంటంటే, అమ్మా మీ అల్లుడి గారికి ముందే ఒక వివాహము అయిపోయింది, యేసు రక్తమే. ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మధ్యలో వచ్చిన ఆ వ్యక్తి ద్వారా మనం మోసపోయినామమ్మా. ఇప్పుడు ఆ పాప భవిష్యత్తు పతనం కావటానికి కారకులు ఎవరు చెప్పాలి? తల్లి, తండ్రి. ఉద్యోగం ఉండాలండి. ఈ రోజుల్లో ఎట్లున్నారంటే ఆధ్యాత్మికమైన స్థితి చూడటంలే. ఆ యవ్వనస్తుడు రక్షింపబడ్డా లేదా అది చూడటంలే. ఆ యవ్వనస్తురాలు క్రీస్తుని నమ్ముకొని మారు మనసు పొంది దైవిక భయము కలిగిన సహోదరియా కాదా చూడటంలే తల్లిదండ్రులు. వాళ్ళకి కావలసింది ఏంటంటే ఉద్యోగం ఉన్నదా లేదా, పైసా పైసా పైసా. ఒకవేళ నా కొడుకు ఉద్యోగంకి పోకపోయినా మా కోడలు ఉద్యోగం చేసి సంపాదించాలా. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మీ పిల్లలకి ఒకవేళ వివాహాలు చేయాలనుకుంటే మీరు ఫస్ట్ చూసేది ఉద్యోగం కాదు, వారి సంపాదన కాదు, కానీ వారికి చూసేది ఏంటంటే వాళ్ళు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినారా లేదా. మీరు ఎక్కడనో అల్లుడున్నాడని ఆ దురాశ గర్భమును ధరించి పాపమును కని చివరికి ఆ కుటుంబాలని సర్వనాశనము చెయ్యకండి దయచేసి. ఈ రాత్రి అట్లాంటి పొరపాట్లు చేసిన వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక పొరపాటు చేయటానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. కానీ పొరపాటు చేయటానికి ఆ దురాశకి నీవు సిద్ధంగా ఉన్నావో, ఆ దురాశకి లోనైపోయి నువ్వు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నా, ఈ రాత్రి నీకు బుద్ధి రావటమును బట్టి యేసయ్య నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకోబోతున్నాడు. ఈ రాత్రి మనం చేయబోయే పని ఏంటిదంటే, యేసయ్యా ఈరోజు నేను బుద్ధి తెచ్చుకుంటున్నాను ప్రభువా. ఆమేన్. ఏమని ప్రార్థన చేస్తావు చెప్పాలి? ఈరోజు నేను బుద్ధి తెచ్చుకుంటున్నా ప్రభువా, నన్ను క్షమించి నన్ను నీ కౌగిట్లో హత్తుకొని నన్ను నువ్వేం చేయాలి? గట్టిగా చెప్పాలి, ముద్దు పెట్టుకోవాలి. మా పాపకి 45 డేస్లో హార్ట్లో హోల్ ఉందని చెప్పారు. అయితే ఈ పాపకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే వామిటింగ్స్ ముక్కులో నుంచి కూడా వచ్చేస్తుందండి. ఏ సీజన్లో అయినా జలుబు ఉంటుంది దీనికి. మొన్న 1 వీక్ ఫుల్ ఫీవర్, వామిటింగ్స్. అయితే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసేసాము. అయితే నేను ప్రేయర్ టవర్కి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్న తర్వాత నెక్స్ట్ డే పాపకి స్వస్థత జరిగిందండి. పాపని ఇంటికి తీసుకొచ్చేసాము. ఇప్పుడు హెల్దీగా ఉంది. పాపకి కాఫ్ లేదు, జలుబు లేదు, ఏం లేదండి. నేను 1 ఇయర్ నుంచి జాబ్ లేకుండా చాలా సఫర్ అవుతున్నాను. లాస్ట్ సండే చర్చ్ అయిపోయిన తర్వాత మమ్మీ చేత ప్రేయర్ చేయించుకుని వెళ్ళాను. మండే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వగానే నాకు జాబ్ వచ్చింది. నేనైతే చాలా డిప్రెస్ అయ్యాను. కాకపోతే ప్రేయర్ చేయించుకున్నాక నాకు జాబ్ వచ్చింది. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయింది. అయితే కాలుకి స్విచర్స్ వేసారనమాట, తెగిపోయింది. కాలు తెగిపోతే చాలా కుట్లు పడ్డాయి. అయితే ఇంకా మీ కాలు అతకదు, నరికేస్తారు అని చెప్పారు. అయితే మా ఇంట్లో అందరం భయపడి ఫుల్గా ఏడ్చుకుంటూ దేవుడికి ప్రార్థన చేశాము. అయితే ఇంకా మంచి రిపోర్ట్ వచ్చేసింది. మాకు ఈ కాలు ఏమి ఇరగట్లేదు. మాకు మంచి స్వస్థత జల్పించాడు దేవుడు. దేవుడికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. నా వల్ల ఇంకోటి, మా నాన్న ఫుల్ తాగేవాడు, సిగరెట్లు బీడీలు కూడా తాగేవాడు. ఇలా ఇన్ఫెక్షన్ అని చెప్పేసరికి మా నాన్న భయపడి నేను కూడా మంచి చేస్తాను, నేను మారిపోతాను దేవుడా, మా బిడ్డకి మంచి చేయండి అని చెప్పాడు. ఇప్పుడు మా నాన్న కూడా పూర్తిగా మారిపోయాడు. దేవుడికి వందనాలు. ఒక 10 సంవత్సరం నుండి నాకు కడుపులో అల్సర్ ఉండేది.
అల్సర్ ఉంటే డాక్టర్ దగ్గరికి పోయి చూచుకున్నాను. చెక్ చేసి కడుపులో కొంచెము నాకు జీర్ణం అయ్యే పేగు అంతా చీలిపోయింది. అక్కడికి డాక్టర్లు మెడిసిన్ రాయించినారు. మెడిసిన్ రాయించిన తర్వాత వాడినంతసేపు వరకు బాగుంటుంది. మరలా అది ఒకరోజు వాడకపోతే మళ్ళీ మాకు ఏమి తినేటోని కాదు. నేను కాఫీ కానీ టీ కానీ తాగేటోని కాదు. కనీసము మటన్ తిందామన్నా కూడా నాకు ఆశే, కానీ మటన్ తినలేనమాట. తింటే ఆ రోజంతా బాధపడేవాడిని. నేను ఇక్కడ డ్యూటీ, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. 3 నెలల నుండి నేను ఇక్కడికి ప్రేయర్కి వస్తుంటాను. గడిచిన వారంలో అయ్యగారు ప్రేయర్లో నిలవడమన్నారు అందరూ. అప్పుడు అయ్యగారు అంటున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి చూడండి, మీరు చెక్ చేసుకోండి అంటున్నారు. అంటే అప్పుడు నేను మళ్ళీ కూర్చున్నాను. నాకు అయితే జరిగేదంతా మాకు క్లియర్గా కనపడుతుంది. నాకు మళ్ళీ స్వస్థత జరిగింది కదా అని ఆ రోజు చెప్పలేదు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. సరే స్వస్థత జరిగింది కదా అని టీ తాగినాను. యాక్చువల్గా అయితే నేను టీ తాగినాను అనమాట. టీ తాగితే కడుపులో మంట అవుతుంది. టీ తాగినాను. మాకు మెస్లో మటన్, చికెన్ అవన్నీ పెడతారనమాట. కానీ అయినా తినాలి కదా, నాకు స్వస్థత పరిచినాడు దేవుడు అని నేను తిన్నాను అనమాట. తిన్న తర్వాత నుండి ఏ ప్రాబ్లం లేదనమాట. అన్నీ తింటున్నాను. గడిచిన ఆదివారం నుండి ఇప్పటి వరకు కూడా హ్యాపీగా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నుండి ఎంతో ఆత్మీయంగా కూడా నేను ఎంతో బలపడుతున్నాను. ఈ సాక్ష్యము దేవుడు దీవించిన గాక. నాకు 2000 సంవత్సరం 2000 నుంచి భయంకరంగా తాగుడు అలవాటు ఉందండి. నేను మస్తు తాగుతా. సిగరెట్లు ఫుల్ తాగుతుండే. రోజు 3 డబ్బులు సిగరెట్ తాగుతుండే. గుట్కలు తింటా, తంబాకు తింటా. నాకు లేని అలవాట్లు లేవండి. అసలు ఈ లోకంలో ఇన్ని అలవాట్లు ఉన్నాయంటే దానికన్నా ఎక్కువ అలవాట్లు నాకు ఉండేటువంటి అన్ని అలవాట్లు నాకు ఉన్నాయి. కానీ నేను ఇది 4వ వారం అండి వీడికి రాబట్టి. ఇప్పటి వరకు నేను ఒక్క సుక్క మందు మీద తాగలేదండి. అసలు మందు మొత్తమే బంద్ చేసిన. సిగరెట్ అయితే అస్సలు ముట్టలేదండి. అయ్యగారు అమ్మగారు ప్రేయర్ చేయడం వల్ల నన్ను దేవునికి దగ్గర చేసినందుకు వాళ్ళకి ఎంతో ఉందని తెలుస్తుంది. సార్ చప్పట్లు కొడితే విషయాన్ని కనపరుద్దాం. ఈ యవ్వన జీవితాన్ని మార్చి తన సాక్షి బిడ్డగా నిలబెట్టుకున్న ఆ ప్రేమ కలిగిన యేసుని మరి ఒకసారి చప్పట్లు కొడుతూ కనపరుద్దాం.